సోమ విజయప్రకాష్ గారి నిర్మాణ సారథ్యంలో భాస్కర్ భట్ల గారి పాటలు, శ్రీలేఖ గారి మ్యూజిక్, అలాగే ఒక టాటా బిర్లా కాంబినేషన్ లాంటిది ఈ సినిమా కూడా. మంచి టైటిల్. బ్రేకింగ్ న్యూస్ బాబురావు అంటే మీడియాకి సంబంధించింది మాత్రం కాదు, ఖచ్చితంగా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ బేస్ చేసిన సినిమా ఇది. సో స్క్రిప్ట్ అంతా కూడా రెడీ అవుతా ఉంది, లైన్ చాలా బాగుంది. అలాగే బాలాజీ తను ఇంతకుముందు ఇంకో స్క్రిప్ట్ చెప్పాడు, అది వర్కౌట్ అవ్వలేదు. ఈ స్క్రిప్ట్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఒక మంచి కామెడీ సినిమా, చాలా రోజుల తర్వాత ఒక మంచి కామెడీ సినిమా వచ్చింది అనే ఫీల్ ఉంటుంది ఈ సినిమాకి. అలాగే నిర్మాతలు చల్లారెడ్డి గారు కానివ్వండి, తిరుపతిరావు గారు, అలాగే ఒక మాజీ జర్నలిస్ట్, మాజీ అనొచ్చు అతన్ని, త్రినాథ్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది పార్ట్నర్, తను కూడా ప్రొడ్యూసర్గా. సో అందరు కూడా ఓ మంచి టీం వర్క్ లా చేద్దామని, ఓ భారీ బడ్జెట్ ఇలాంటిది అనేది కాకుండా రీజనబుల్గా ఇవాళ ఉన్న మార్కెట్లో రీజనబుల్గా ఓ మంచి సినిమా తీయాలనే తపనతోటి చేస్తున్న సినిమా. అలాగే శ్రీలేఖ గారు మా సినిమాలకు ఎప్పుడు కూడా తను ఇచ్చిన మ్యూజిక్, ఎప్పుడు మంచి ఆల్బమ్స్ ఆవిడే అన్నీ కూడా నా కాంబినేషన్లో వచ్చినాయన్ని. సో అలాగే సోమా విజయప్రకాష్ గారి కాంబినేషన్లో 95% సక్సెస్లో ఉన్నాయి మాకు. సో అదొకటి కూడా మాకు ప్లస్ పాయింట్. అలాగే ముజీర్, అతను యాక్చువల్గా నిన్న అన్నాడు ముజీర్ కే నాయుడు అని పెట్టమన్నాడు, నేనే వద్దన్నాను. ముజీర్ మాలిక్ నీ పేరు పెట్టుకో, చోటా రెస్టారెంట్ వేను, మాకు అందరికీ తెలుసులే అని చెప్పాను. సో అదొకటి, తను కూడా మంచి అవుట్పుట్ ఇస్తాడని ఆశిస్తూ, అలాగే మీడియా వారి సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ చిత్రం తేజస్వి క్రియేషన్స్, సూరితల్లి క్రియేషన్స్ కంబైన్డ్గా నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి కథ బాగా నచ్చి, వినోదంతం కూడి ఫ్యామిలీ సెంటిమెంట్తో కూడిన చిత్రం. ఈ చిత్రానికి తగ్గ కథానాయకుడిగా శివాజీ గారిని అప్రోచ్ అయ్యాం. సో ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించి మాకు డేట్స్ ఇవ్వటం మాకు చాలా సంతోషదాయకం. అలాగే ఈ చిత్రం ద్వారా కరీ బాలాజీ అనే ఒక యంగ్ డైరెక్టర్ని చిత్రసీమకి పరిచయం చేస్తున్నాం. నా పేరు తిరుపతిరావు, నిర్మాత. తర్వాత నా చల్లారెడ్డి గారు, ఇంకో నిర్మాత గారు ఉన్నారు, త్రినాథ్ గారు. మేము ముగ్గురం కలిసి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. బ్రేకింగ్ న్యూస్ బాబురావు. బ్రేకింగ్ న్యూస్, నిజంగా బ్రేకింగ్ న్యూసే. కారణం ఏంటంటే దాదాపు శివాజీ గారు నా కాంబినేషన్లో దాదాపు 12 సినిమాలు వచ్చాయి. ఆ 12 సినిమాలు కూడా దాదాపు అన్ని సినిమాలు హిట్ అయినాయి, కానీ ఏ సినిమా ఫెయిల్ మాత్రం కాలేదు. అదే తోవలో తప్పనిసరిగా ఈ బ్రేకింగ్ న్యూస్ బాబురావు కూడా మా శివాజీ గారికి ఒక బ్రేక్ లాంటిది. ఇది డెఫినెట్గా బ్రేక్ బ్రేక్ బ్రేక్, ఇది కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా ఒక మంచి బ్రేక్ ఇస్తుందని, దీంతో ఒక ప్రొడ్యూసర్గా వస్తున్నట్టు తిరుపతిరావు గారు కానీ, త్రినాథ్ కానీ, వీళ్ళు కూడా తప్పనిసరి ఈ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ప్రొడ్యూసర్ నిలదొక్కుకోవడం చాలా కష్టంగా ఉంది. నాలాంటి వాళ్ళకు కూడా భయం 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 అవుతుంది. అయినా కూడా ఈ కథ కానీ, ముఖ్యంగా శ్రీలేఖ గారి మ్యూజిక్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక అదిరిందయ చంద్రన్ లాగా, ఒక టాటా బిర్లా మధ్యలో ఇలా అలాంటి పాటలు మంచి ఒక ట్యూనింగ్ తోటి, ఒక మంచి మెలోడీస్ తోటి శ్రీలేఖ గారు కూడా మంచి పాటలు ఇచ్చేసి, భాస్కర్ భట్ల గారు తనదైన శైలిలో పాటలు రాసిచ్చేసి ఈ సినిమాను ఒక మంచి సినిమాగా తీర్చిదిద్దారని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా హ్యాపీగా ఉంది. బ్రేకింగ్ న్యూస్ బాబురావు, శివాజీ గారితో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ నాకు తెలిసి టైటిల్ విన్న వెంటనే మళ్ళీ నాకు ఇంకొక మళ్ళీ అదిరిందయ చంద్రం, టాటా బిర్లా అని మళ్ళీ డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని అనిపించింది. డెఫినెట్ నాకు అనిపించినవి అన్ని డెఫినెట్గా 95% అలాగే జరిగినాయి. సో ఇది కూడా అలాగే ఉంటుంది. బాలాజీ గారు కొత్త డైరెక్టర్, ఆయన బాగా తీస్తారని నమ్మకం ఉంది నాకు. అలాగే తిరుపతిరావు గారు, శ్రీనివాస్ గారు, అలాగే మా త్రినాథ్ ఫ్యామిలీ ఫ్రెండ్. సో అందరికీ కూడా మంచి పేరు తెచ్చిపెట్టి మంచి డెఫినెట్గా ఈ సినిమా బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి డెఫినెట్గా అందరికీ, ఇండస్ట్రీలో అందరికీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాస్కర్ భట్ల గారు డెఫినెట్గా మరింత కేర్తో రాస్తారు, నాకు తెలుసు శివాజీ గారి సినిమా అంటే. సో ఇందులో 6 సాంగ్స్ ఉన్నాయని చెప్పారు ఇప్పుడే. సో స్టోరీ నేను ఫుల్గా వినలేదు, వినకపోయినా సరే ఐఎమ్ షూర్ డెఫినెట్లీ ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. గత 10 ఏళ్ళుగా ఇదే ఇండస్ట్రీలో అసిస్టెంట్గా, అసోసియేట్గా, కోడేట్గా వర్క్ చేశాను. ఫస్ట్ టైం నన్ను డైరెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేస్తున్నటువంటి
తిరుపతిరావు గారికి, రెడ్డి గారికి, మన త్రినాథ్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ ఒక సినిమా జనరల్గా బయట అందరూ జనం చూడాలంటే జనాదరణ పొందిన ఒక హీరో కావాలండి. అలాంటి హీరో అయినటువంటి శివాజీ గారి దగ్గర ఎప్పుడు వచ్చిన వెంటనే నేను కొత్త డైరెక్టర్ అని చెప్పి ఎటువంటి రిజెక్టేషన్ లేకుండా తీసుకొని నా కథ చాలా ఓపిక్గా విని ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా బాగుంటుంది, మంచి సజెషన్స్ ఇచ్చి ఒక మంచి కథని చేసే విధంగా చేశానండి. ఆయనకి రియలీ థ్యాంక్ యూ టు మై హీరో శివాజీ గారు. నెక్స్ట్ షెడ్యూల్ విషయానికి వస్తే మార్చి ఎండింగ్ షూటింగ్ స్టార్ట్ అవుతుందండి. సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేసి జూన్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. అండ్ ఈ సినిమాలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ అందరూ వివరాలు త్వరలో తెలియజేస్తామండి. ఇందులో బ్రహ్మానందం గారితో పాటు వేణుమాధవ్, అలీ అందరూ కూడా ఉంటున్నారండి మా సినిమాలో. నటినట్లు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలన్నీ కూడా త్వరలో మీ అందరికీ తెలియజేస్తామండి. అండ్ స్పెషల్ వెరీ స్పెషల్లీ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ తిరుపతిరావు గారండి. నేను ఓన్ ట్రైల్స్ చేయగానే ఫస్ట్ టైం నన్ను క్యాచ్ చేసి డెఫినెట్లీ నాకు సినిమా ఇస్తానని చెప్పారు. ఈరోజు ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు తిరుపతిరావు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.